ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము మీకు ఇంకొక స్థలమును చూపించుచున్నాము. యేసు విడిపించిన పరిచర్యలో అనేక స్థలాల్ని చూస్తూ వస్తున్నారు కదా. ఈ స్థలము వచ్చి ఒక తోట. దేవుడు కొన్ని సంవత్సరములకు ముందు మనకు ఒక అందమైన గొప్ప తోటను ఇచ్చారు. ఇదెందుకు దేవా అని నేను దేవుని అడిగినప్పుడు ఆయన చెప్పారు, ఇది ప్రార్థనా తోటగా నీవు తయారు చెయ్యాలి. నేను చెప్పినట్లు తయారు చేయము, రాబోయే రోజులలో అనేక మంది ప్రజలు ఇక్కడికొచ్చి ప్రార్థించెదరు అని దేవుడు చెప్పారు. అదే ప్రకారం నేను కనిపెట్టుకుని ప్రార్థించినప్పుడు వేదంలో ఉన్న 3 తోటల్ని దేవుడు నాకు జ్ఞాపకము చేసి ఆ 3 విధములైన తోటలను ఇక్కడ తయారు చెయ్యాలని ప్రభువు చెప్పారు. మొదటి తోట ఏదెను వనము. ఏదెను వనము ఒక గొప్ప తోట కదా. అక్కడే కదా దేవుడు ఆదాము హవ్వలను ఉంచారు. అప్పుడు ఆ తోటకు దేవుడు ఏం పేరు పెట్టారు? దేవునితో నడిచే తోట. అక్కడ దేవుడు ఆదాము హవ్వలతో సంచరించుటకు వచ్చారు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నది. దేవుడు సంచరించారు కనుక ఈ తోటకు పేరు గార్డెన్ ఆఫ్ వాకింగ్ విత్ గాడ్. దేవునితో నడిచే ఒక ప్రాంతము. అదే విధముగా నడిచి ప్రార్థించుటకు, కొంచెం కూర్చొని ధ్యానించు వసతులు ఇక్కడ చేయబడి ఉన్నవి. సరే, మిగతా తోటల్ని చూసేటప్పుడు మీకు చెబుతాను. సరే, ఈ దినం దేవుడు నాకు ఏ వాక్యమును ఉంచినారు అని అనుకుంటున్నారా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని ఇష్టమేంటో తెలుసా? మీరు హెచ్చింపబడాలి. మీరు చదువుతూ ఉంటే అందులో ఉన్నతమైన స్థలములో ఉండాలి. ఉద్యోగం చేస్తూ ఉంటే అందులో ఉన్నత స్థానములో ఉండాలి. బిజినెస్ చేస్తూ ఉంటే అందులో హెచ్చింపబడి ఉన్నతులుగా మీరు ఉండాలి, ప్రధానులుగా ఉండాలి. అదే దేవుని ఇష్టము. నేను నిన్ను తోకగా చెయ్యను, తలగా చేసేదను అని చెప్పి ఉన్నారు కదా. కనుక సకల జనుల కంటే నిన్ను హెచ్చించెదను అన్నది అదే దేవుని ఇష్టము. మిమ్మల్ని హెచ్చించెదరు. ఎక్కడండి? చాలా కష్టపడుతున్నాను, ఎంతో ప్రయాసపడుతున్నాను, ఏమీ జరగనంటున్నది. మీరు ప్రయాసపడితే ఉన్నత స్థానమునకు రాలేరు. అలా వచ్చిన బాధలు, ఇబ్బందులను కలుగజేస్తుంది. ప్రభువు మిమ్మును ఉన్నతులుగా ఉంచాలి. కనుక దేవుడు మిమ్మల్ని ఉన్నతులుగా ఉంచాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ వాక్యమున ముందు భాగము తెలుపుతోంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు చెప్పేది ఇదే. నేను కఠినంగా శ్రమపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, చాలా చదువుతున్నాను, పరిగెత్తుతున్నాను, అయినా ఇలాగే కదా అవుతున్నది అని అనుకోవచ్చు. దేవుడు చెబుతున్నారు, ఇవన్నీ అవసరమే మనకు. దేవుడు సోమరులకు సహాయం చెయ్యడు. మంచిగా చదివితేనే విజయం సాధించగలరు, మంచిగా శ్రమపడితేనే ఆశీర్వాదాన్ని చూడగలరు. అవన్నీ తప్పక అవసరము. అన్నిటికంటే ఉన్నతమైనది దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఏం చెబుతున్నారో దాని ప్రకారం చేసి నమ్మకంగా ఉన్న ఎడల అదే దేవుడు చెబుతున్నారు. దీన్ని చేస్తే మిమ్మును హెచ్చించెదరు. అవును ప్రియమైన వారలారా, ఇది నేను నేర్చుకున్న అనుభవము. ఈ పరిచర్య ఒక చిన్న గ్రామంలో చిన్నగా ప్రారంభించబడినది. ఇప్పట్లో ప్రపంచమంతా అనేక దేశాల్లో సువార్తను ప్రకటించున్నట్లు ప్రభువు హెచ్చించియున్నారు. దీనికి కారణమేంటో తెలుసా? సామర్థ్యం ఏదీ లేదండి. దేవునికి నమ్మకమైన వానిగా ఉండి ఆయన ఏం చెబుతున్నారో విని దాని ప్రకారం నడుచుకున్నందున కలిగిన ఆశీర్వాదమే. చాలా సింపుల్. అందువలన దేవుని సమూహంలో కనిపెట్టుకుని ఉండుడి. ఆయన ఏం చెబుతున్నారో గమనించుడి. ఆయన చెప్పిన ఆజ్ఞల్ని అనుసరించుటలో నమ్మకంగా ఉండుడి. ప్రభువు మిమ్ములను హెచ్చించెదరు. అంతే. తెలుసుకున్నారా? ఇప్పుడు సమర్పించుకుంటారా? దేవా, మీ ఆజ్ఞలకు నేను లోబడి దానికి నేను నమ్మకమైన వానిగా మిమ్మును వెంబడించుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. మీరు చెప్పినట్లు నా జీవితమును నేను అమర్చుకుంటాను. మీరు చెప్పినట్లు చేయుదును అని సమర్పించుకోండి. ప్రభు సకల జనుల కంటే మిమ్మును హెచ్చించును. అలాగే ఒక ప్రార్థన చేయండి. దేవా, మీ ఆజ్ఞలకు లోబడునట్లు, మీ మాటలు శ్రద్ధగా విని వాటిని గైకొనున్నట్లు, అందులో నమ్మకమైన వానిగా ఉండి మిమ్మల్ని వెంబడించుటకు సమర్పించుకుంటున్నాను. మీరు వాక్కునిచ్చినట్లు నన్ను ఉన్నతులుగా చేయుదురు, నన్ను హెచ్చించుదురు, నా చుట్టూ ఉన్న జనుల కంటే నన్ను హెచ్చించుదురు అని నేను విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.